న్యూస్ కృష్ణా జలాల తర్వాత భూములపై తెలంగాణలో రాజకీయ రగడ రాజుకుంటోంది. పారిశ్రామిక భూముల బదలాయింపు మీద సవాళ్లు ప్రతి సవాళ్లు నెలకొన్నాయి. ఒకవైపు అసెంబ్లీలో చర్చ, మరోవైపు బీఆర్ఎస్ కౌంటర్ ప్లాన్. హిల్ట్ పాలసీలో భారీ అవినీతి అంటూ బీఆర్ఎస్ ఇప్పటికే ఆరోపిస్తూ వస్తోంది. బీఆర్ఎస్ హయాంలోనే భూముల కన్వర్షన్ జరిగిందంటూ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. అసెంబ్లీలో ఇవాల్టి స్వల్పకాలిక చర్చలో భూముల బదలాయింపు విధానంపై వివరణిచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయింది. కృష్ణా జలాల చర్చ తరహాలోనే హిల్ట్ పాలసీపై సమగ్ర వివరణ ఇవ్వనుంది. కాలుష్య రహిత హైదరాబాదే లక్ష్యమని ప్రభుత్వం వాదించబోతోంది. అసెంబ్లీ సెషన్స్ కి సమాంతరంగా తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ సమావేశం నిర్వహిస్తోంది. అసెంబ్లీ నుండి మా ప్రతినిధి ప్రభాకర్, అలానే బీఆర్ఎస్ భవన్ నుండి రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా అసెంబ్లీకి వెళ్దాం. ప్రభాకర్, కాంగ్రెస్ చాలా గట్టిగా హిల్ట్ పాలసీపై వాదనలు వినిపించనున్నట్లు తెలుస్తోంది. సో కాంగ్రెస్ వర్షన్ ఎలా ఉండబోతోంది? కృష్ణా జిల్లాల తర్వాత డెఫినెట్గా ప్రభుత్వం తీసుకున్న మరో కీలకమైన అంశం ఈ సమావేశాల్లో హిల్ట్ పాలసీ అనే చెప్పాలి. ఈరోజు షార్ట్ డిస్కషన్లో హిల్ట్ పాలసీ చర్చకు రానుంది. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ పాలసీకి సంబంధించి ఈ అంశాన్ని ఈరోజు షార్ట్ డిస్కషన్గా ఉంది. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్తో పాటుగా బీజేపీ పెద్ద ఎత్తున ఈ పాలసీ ద్వారా అవినీతి జరుగుతుంది, చాలా లక్షల కోట్ల రూపాయల అవినీతికి ప్రభుత్వం పాల్పడుతుంది అనే ఆరోపణలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ పాలసీని పూర్తి స్థాయిలో అసెంబ్లీ సాక్షిగా వివరించడానికి రెడీ అవుతుంది. అసలు హిల్ట్ పాలసీ వల్ల గతంలో హైకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ఏ విధంగా ఉన్నాయి, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏ విధంగా ఉన్నాయి, రెడ్ జోన్లో ఆరెంజ్ జోన్లో ఉన్న పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలికి తరలించాలనే అంశాన్ని గతంలోనే హైకోర్టు చెప్పింది. సో ఆ నేపథ్యంలోనే ఇక్కడున్న పరిశ్రమల్ని ఓఆర్ఆర్ బయటకు తరలిస్తే ఇక్కడున్న పారిశ్రామిక వాడల్లో ఇండస్ట్రియల్ సెక్టార్స్లో ఉన్న ల్యాండ్స్ కమర్షియల్ యూజ్ కోసం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, కన్వర్షన్ చేసుకోవచ్చు అని ప్రభుత్వం చెప్తుంది. సో దానికి సంబంధించి ఒక ధరను కూడా నిర్ణయించింది. సో దానివల్ల చాలా పాకెట్స్ రిలీజ్ అవుతాయి, చాలా ల్యాండ్ బ్యాంక్ పెరుగుతుంది, కమర్షియల్ యూసేజ్కి యూజ్ అవుతుంది అనేది ప్రభుత్వం చెప్తుంది. కాకపోతే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మొదటి నుంచి కూడా దీనిపైన కౌంటర్ చేస్తూ వస్తున్నాయి. ఇప్పటికే చాలా చిన్న తరహా పరిశ్రమలు అక్కడే కార్మిక వాడలు వెలిసాయి, కార్మికులు ఇల్లు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఓకే, పెద్ద పరిశ్రమలు వెళ్ళడానికి ఇబ్బంది లేదు, పెద్ద పరిశ్రమలు వెళ్ళడానికి పెద్ద ఛాలెంజెస్ ఉండకపోవచ్చు, కానీ చిన్న పరిశ్రమలు తరలించాలంటే మాత్రం చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి అనేది ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో అటు ఇండస్ట్రీస్ నుంచి కూడా ఇండస్ట్రీ రంగానికి సంబంధించి కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. వాటిని కూడా ప్రభుత్వం ఈరోజు క్లారిఫై చేయనుంది. అసెంబ్లీ సాక్షిగా పూర్తి స్థాయిలో దీనిపైన ఒక ప్రజెంటేషన్ లాంటి అంశాన్ని ప్రజెంటేషన్ లాగానే దీన్ని వివరించనున్నారు. ఎలా పాలసీని తీసుకొచ్చారు, పాలసీ ఎవరికి యూజ్ అవుతుంది, ఎలాంటి ఉపయోగం ఉంటుంది, సో అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం ఇచ్చే ఆన్సర్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది అయితే ఈరోజు షార్ట్ డిస్కషన్లో చర్చకు రానుంది. ఎస్ ప్రభాకర్, ఇటు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అసెంబ్లీ సెషన్స్ కి సమాంతరంగా సమావేశాన్ని నిర్వహించబోతోంది. మా ప్రతినిధి రాకేష్ మరింత సమాచారం అందిస్తారు. రాకేష్, ఇటు హిల్ట్ పాలసీపై ఎలాంటి అభ్యంతరాలను తెలుపనుంది బీఆర్ఎస్? ఎల్టీపీ పాలసీ దేశంలోనే అతిపెద్ద స్కామ్ అంటూ బీఆర్ఎస్ ముందు నుంచి చెప్తుంది. నిజ నిర్ధారణ కమిటీ పేరుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్ని ఎక్కడెక్కడైతే హిల్ట్ పాలసీ అమలు చేస్తున్నటువంటి పారిశ్రామిక వార్డులు ఉన్నాయో అక్కడ విజిట్ చేశారు, కార్మికులతో మాట్లాడారు, ఫ్యాక్టరీ ఓనర్స్తో కూడా మాట్లాడారు. ముఖ్యంగా 2 పాయింట్స్ చెప్తున్నారు. ఒకటి, ప్రభుత్వం ఏదైతే పారిశ్రామిక వాడల్లో గ్రీన్ కంపెనీస్ రావడానికి అక్కడటువంటి పొల్యూషన్ని ఔటర్ రింగ్ రోడ్ బయటికి పంపించడానికి అభ్యంతరం లేదు, అది ఖచ్చితంగా జరగాల్సిందే. ఆ పేరుతో జరిగేటువంటి స్కామ్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఎక్కడైతే ల్యాండ్ వాల్యూ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 20,000 రిజిస్ట్రేషన్ వాల్యూ ఉన్న దగ్గర 50% అంటే 10,000 పే చేసి హిల్ట్లో భాగంగా వాళ్ళంతా కూడా ల్యాండ్ను ఇతర అవసరాల కోసం, మల్టీపర్పస్ యూస్ కోసం వాడుకోవచ్చు, కమర్షియల్ అవసరాల కోసం వాడుకోవచ్చు. కానీ కొన్ని చోట్ల 20 రేట్లు, కొన్ని చోట్ల 50 రేట్లు, కొన్ని చోట్ల 100 రేట్లు దాని ల్యాండ్ బ్యాంక్ రేట్ ఎక్కువ ఉంది, ప్రైవేట్ మార్కెట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కొన్ని లక్షల కోట్ల స్కామ్ లా కనిపిస్తుంది. ప్రభుత్వానికి ఆదాయం రావట్లేదు, ఇటు వర్కర్స్ నష్టపోతున్నారు, ఇటు కంపెనీ ఓనర్స్ కూడా అక్కడి నుంచి వెళ్ళడానికి కొంత అయిష్టంగానే ఉన్నారు. కానీ లాభపడుతుంది ఎవరు? మళ్ళీ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, లేకపోతే దీని పేరుతో ట్రేడింగ్ చేసుకునేటువంటి కొంతమంది కాంగ్రెస్ నేతలు తప్ప ఇంకెవరు బాగుపడట్లేదు. కావాలని చేసేటువంటి ఒక స్కామ్గానే బీఆర్ఎస్ చెప్తుంది. ఖచ్చితంగా దీన్ని అడ్డుకుంటామంటుంది. ఒకటి, ల్యాండ్ బ్యాంక్ని ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ రేట్కి అమ్మితే కనుక ప్రభుత్వానికి 1,00,000 కోట్లు సమకూరుతాయి. 9,000 ఎకరాలకు 9,000 ఎకరాలను పూర్తిగా మల్టీపర్పస్ కింద ఇవ్వనున్నారు. కాబట్టి ఆ 9,000 ఎకరాలను ఎన్కేస్ చేస్తే కనుక 1,00,000 కోట్లకు పైగానే
ప్రభుత్వానికి సమకూరుతాయి. అలా అయినా చేయొచ్చు, లేదంటే 50-50 రేషియోలో ఏదైతే ల్యాండ్ ఓనర్ ఉంటారో గతంలో ప్రభుత్వం రకరకాల పారిశ్రామిక అవసరాల కంపెనీ కోసమో ఫార్మా ఇండస్ట్రీ కోసమో ఇచ్చినప్పుడు ఆ ల్యాండ్లో సగం ఆ ఓనర్కి ఇచ్చి మళ్ళీ సగం ప్రభుత్వం తీసుకోవచ్చు. దాని ద్వారా కూడా బెనిఫిట్ ఉంటుంది. ముంబైలో కానీ చెన్నైలో కానీ ఇంతకుముందు అలాంటి పాలసీని అమలు చేశారు. అలా కాకుండా గంపగుత్తగా వాళ్ళకే ఇచ్చేయడము, అది కూడా వర్కర్స్కి నిరుద్యోగులుగా మారుస్తూ వర్కర్స్కి ఎలాంటి ఉపాధి లేకుండా చేస్తూ వాళ్ళు మళ్ళీ ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఆ ఇండస్ట్రీ పెడతారో పెట్టారో తెలియదు, ఆ ల్యాండ్ని మాత్రం కమర్షియల్గా యూజ్ చేస్తూ కోట్ల రూపాయలు వాళ్ళకు వస్తాయి, మధ్యలో ఎవరైతే ఈ దందా చేస్తున్నారో వాళ్ళకు వస్తాయి. కానీ ఇటు వర్కర్స్ నష్టపోతారు, ప్రజల సొమ్ము నష్టపోతున్నారు అనేది బీఆర్ఎస్ చేస్తున్నటువంటి వాదన. దీనిపైన ఖచ్చితంగా ఉద్యమం చేస్తామంటున్నారు. కార్మికుల పక్షాన 2 లక్షల మంది కార్మికులు ఈ 9,000 ఎకరాల్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఇండస్ట్రీలో ఆధారపడి పనిచేస్తున్నారు. వాళ్ళందరూ ఇప్పటికిప్పుడు జీడిమెట్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జీడిమెట్లో వాళ్ళకి సరిపడా బడ్జెట్లో రెంట్ ఉన్నటువంటి హౌస్ దొరుకుతుంది. ఔటర్ రింగ్ రోడ్ అవతలకి ఆ ఫ్యాక్టరీస్ని తరలిస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి ఇబ్బంది పడతారు. కాబట్టి దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నామంటూ చెప్తున్నారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతుంది బీఆర్ఎస్. ఈ రోజు అసెంబ్లీలో ఈ చర్చ జరుగుతున్న సందర్భంలో ఇటు తెలంగాణ భవన్లో కూడా గ్రేటర్ ఎమ్మెల్యేలు అందరూ కూడా సమావేశమవుతారు. అక్కడ చర్చ సందర్భంగా ఇక్కడ వాళ్ళు దానిపైన రియాక్ట్ అవుతారు. ఎస్ రాకేష్.